ఇన్ని రోజులు నా మనసు మీకు తెలుసని అనుకున్నానండి. కానీ పూర్తిగా తెలుసుకోలేకపోయారని ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను. నాకు తెలియని ఉషా మనసా? ఏం తెలీదో చెప్పు, ఇప్పుడు తెలుసుకుంటాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. గుడ్ నైట్. ప్రాణానికి సెలవేనా నీ ప్రేమ ఈ జన్మకి ఓ గురుతేనా. ఇంటి దగ్గర మాట్లాడుకునే వాళ్ళం కదా, నన్ను ప్రత్యేకించి ఇక్కడికెందుకు పిలిచారు? స్వచ్ఛమైన మనసు గల నీలాంటి వారితో మాట్లాడ్డానికి ఇంటికన్నా నాకు గుడే పదులమనిపించింది. అందుకే విడిగా నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. సంగీతం కోసం నిరంతరం ప్రోత్సహించే నువ్వు ఆ సంగీతాన్ని తను విడిచిపెడతాను అంటే సరే అన్నట్లు ఎందుకు మౌనంగా ఉండిపోయావు? మీరన్నది నిజమైనా ఆ పరిస్థితుల్లో ఆయన సంగీతాన్ని వదిలేస్తుంటే ఆపలేకపోయాను. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాను. తల్లడిల్లిపోయాను. కానీ ఎంత బాధలో కూడా నాకు నిజం బోధపడింది. ఆయన జీవితానికి నేను చరణాన్నే తప్ప పల్లవిని కాదు అని. ఎవర్ని అడిగినా సమాధానం దొరకని ప్రశ్న ఒకటి నా దగ్గర నీకోసం సిద్ధంగా ఉంది. దానికి నువ్వైనా నిజం చెప్తావని ఆశిస్తున్నాను. ఏంటా ప్రశ్న? సంగీతానికి శిరస్సు వంచే కిరణ్ ఆ సంగీతాన్ని తన మనసు నుండి శాశ్వతంగా మర్చిపోవాలి అనుకోవడానికి కారణమేంటి? నీకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం వద్దు. అలాంటిదేం లేదండి. నా గుండెల్లో దాగిన కొండంత బాధని మీతో పంచుకుంటే కొంతైనా తగ్గుతుంది. ఎవరితో మాట్లాడలేని జరిగిన ఆ తప్పుల గురించి మీతో మాట్లాడితే నా గుండెలో భారం కొంతైనా తీరుతుంది. అసలేం జరిగింది? ఎన్ని ఆటంకాలొచ్చినా వాటిని దాటుకుంటూ సాగిపోతున్న మా జీవితంలోకి సంగీతాన్ని అడ్డం పెట్టుకుని పల్లవి అనే ఒక చీడపురుగొచ్చింది. మ్యూజిక్ స్టూడియోలో పిఆర్ఓగా ఆయన పక్కన చేరి ఆయనకి సంగీతంలో సహాయం చేస్తున్నట్టు నటిస్తూ తన వలలో పడేయాలని చూసింది.
కిరణ్ కూడా అందరిలాంటి వాడే అని ఊహించలేకపోయాను. ఏ స్త్రీకి రాని కష్టం నీకొచ్చింది. ఏ భార్య అనుభవించని బాధ నువ్వు అనుభవిస్తున్నావు. ఆ భగవంతుడే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తాడు. మీరు నన్నొక్క విషయంలో క్షమించాలి. ఆయన్ని సంగీతాన్ని వదిలేయమని నేను అడగలేదు. ఆయనంతటా ఆయనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పటిలా ఆయనని మలుచుకునే శక్తి ఇప్పుడు నాకు లేదు. తిరిగి ఆయన్ని పాడమని ఒప్పించే ఓపిక కూడా నాకు లేదు. అర్థమైంది. ఇక నేను వెళ్ళొస్తాను. నీ మాంగళ్యధారణ సమయంలో నీ భర్త వేసిన 3 ముళ్ళకి నువ్వు 3 పరీక్షలు ఎదుర్కోవాలి. ఓడిపోయానమ్మా. నా మాంగళ్యానికి నువ్వు పెట్టిన పరీక్షలో ఓడిపోయాను. తాళి బంధానికి దూరం అవుతూ ఆలిగా ఓడిపోయాను. భర్తతో బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడి భార్యగా ఓడిపోయాను. 5వ తనానికి దూరం అవుతూ ఆడదానిగా ఓడిపోయాను. మనసిచ్చిన మనిషికి దూరం అవుతూ మనిషిగా ఓడిపోయాను. చివరకు నీ భక్తురాలిగా కూడా ఓడిపోయాను. నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి నాకు 3 పరీక్షలు పెట్టావు. మొదటి పరీక్షలో గట్టెక్కించావు. 2వ పరీక్షలో ముత్తైదువుగా వచ్చి ఆశీర్వదించి ఆశలు కల్పించావు. కానీ 3వ పరీక్షలో నన్ను ఒంటరిదాన్ని చేసి ఓడించావు. నా ఆశలని అడియాసలు చేశావు. ఇప్పుడు అర్థమవుతుంది తల్లి, నువ్వు నన్ను పరీక్షించాలనుకున్నావు కానీ గెలిపించాలనుకోలేదు. నన్నిలా భర్తకి దూరం చేయటం న్యాయమా తల్లి? వరాలిచ్చి దీవించాల్సిన నువ్వు నన్నిలా శిక్షించడం ధర్మమా? ఎప్పుడూ వెన్నంటి ఉంటూ నడిపించాల్సిన నువ్వే నన్నిలా ఒంటరిదాన్ని చేయటం నీకు న్యాయమా? ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఏ ఆడదానికి పెట్టని పరీక్షలు పెట్టావు. ఈ జన్మకి సరిపడా శిక్షలు వేశావు. సతీ సహగమనం ఒక్కసారి శిక్షిస్తే పతి దూరం అవ్వటం ప్రతి క్షణం శిక్షిస్తుంది, నిలువునా దహిస్తుంది. నువ్వు వేసిన ఈ శిక్షను అనుభవించే శక్తిని నాకివ్వు తల్లి. నువ్వు కదలి రావాలి. నువ్వు నాకు వేసిన శిక్షకు నువ్వు కూడా నా తాళి బంధాన్ని తెంచుకునే వేడుకకి వచ్చి సాక్షిగా నిలబడాలి. ఇదే నా ఆహ్వానం. ఏంటి ఉషా నువ్వు మాట్లాడేది? అవునత్తయ్య, రేపాయన పల్లవి మెడలో తాళి కట్టడానికి ముందు నేను ఆయనతో తాళి బంధాన్ని తెంచుకోవాలని మనసా వాచా కర్మన
నిర్ణయించుకున్నాను. మీరందరూ ఆ వేడుకకి రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కానీ ఉషా, ఏంటమ్మా ఉషా ఇది? అసలు కిరణ్ పల్లవి మెడలో తాళి కట్టకుండా చేయాలన్నా, ఆ పెళ్లిని ఆపాలన్నా నువ్వు నాతో పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక్క కంప్లైంట్ ఇవ్వు చాలు. అంతేకాని ఇలా బంధాన్ని తెంచుకుంటారంటే ఎలాగమ్మా? లేదు మావయ్య, నేనప్పుడు మీతో చెప్పినట్టే ఆయన మీద నేను ఎప్పటికీ కంప్లైంట్ ఇవ్వను. ఆయన పల్లవికి ఇచ్చిన మాట కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. పల్లవి మెడలో తాళి కట్టబోతున్నారు. అందుకే నేను నా తాళి బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆయన మాట తప్పలేరు. నేను నా మనసుని చంపుకోలేను. నువ్వు చేస్తుంది తప్పు అని నేనన్నను వదినా. ఎందుకంటే నా ఉషా వదిన ఎప్పుడూ తప్పు చేయదు. కానీ బంధాల్ని కలుపుకోవడం తప్ప తెంచుకోవడం తెలియని నువ్వు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను వదినా. తప్పదు రేణు. మన బంధాలు అనుబంధాలు అవతలి వాళ్ళకి గుదిబండలుగా మారినప్పుడు తెంచుకోవటం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంధాల్ని పెంచుకుంటే బాధలు, అనుబంధాలు తెంచుకుంటే ఆనందాలు. మీ అన్నయ్యతో అనుబంధాన్ని తెంచుకోవడం నాకు ఆనందం కాకపోయినా అవసరం. అవును, ఇది మా ఇద్దరికీ అవసరం. అందుకే నా ఈ నిర్ణయం. ఏం మాట్లాడాలో నాకు అర్థం కూడా కావడం లేదు ఉషా. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. అందరి మంచి కోరే నీకు ఆ భగవంతుడు ఎందుకింత చెడు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ కుటుంబం కోసం నిలబడిన నీకు అవసరం వచ్చినప్పుడు ఈ కుటుంబం ఏం చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. బాధపడకక్క. పరిస్థితులు చేదాటిపోయినప్పుడు ప్రేక్షకుల్లా చూడటం తప్ప ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడు ప్రేమించే మనిషి ద్వేషిస్తే కురిసే ఆ నిప్పుల వర్షం ఎంత భయంకరంగా ఉంటుందో నిన్ను చూస్తే అర్థమవుతుంది. కానీ ఆ పరిణామాన్ని తట్టుకోవాల్సింది నా తమ్ముడు. ఆ నిప్పుల వర్షంలో కాలిపోయేది నా తమ్ముడు. అందుకే నిన్ను మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నా. నేనిది కోపంలో తీసుకున్న నిర్ణయం కాదు బావగారు. బాధలో తీసుకున్న నిర్ణయం. బాధతో తీసుకున్న నిర్ణయం. నా ఈ నిర్ణయంతో మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. ఒక్కసారి ఆలోచించు ఉషా. కిరణ్ చేస్తుంది ముమ్మాటికి తప్పే. అందుకని కిరణ్కి ఇంత శిక్ష విధించటం సమంజసమేనా? లేదత్తయ్య,
నేనెవ్వరినీ శిక్షించడం లేదు, శిక్షించాలని కూడా అనుకోవడం లేదు. లేదమ్మా, నీకు అందర్నీ ప్రేమించటం తప్ప ఎవరిని శిక్షించటం తెలీదు. ఇది నీకు నువ్వు వేసుకుంటున్న శిక్ష. అవునమ్మా ఉషా, ఇది అక్షర సత్యం. పల్లవి గురించి తెలుసుకోకుండా తనని నమ్మినందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. నీ భర్త తన వల్ల ఒక పరాయి స్త్రీ గర్భవతి అయిందని చెప్పినప్పుడే నిలదీయకుండా సమర్థించుకున్నందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. సవతిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని సేవలు చేసినందుకు నీకు నువ్వు వేసుకునే శిక్ష. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు కిరణ్తో తాళి బంధాన్ని తెంచుకున్నా, మేము నీతో ఉన్న బంధాన్ని తెంచుకో, నిన్ను వదులుకో. మావయ్య, అప్పుడు మీరు దగ్గరుండి నాకు ఆయనకి పెళ్లి చేసి బంధాన్ని కలిపారు. అలాగే ఇప్పుడు మీరే దగ్గరుండి మా బంధాన్ని విడదీయాలి, మా బంధాన్ని విడదీయాలి, మా బంధాన్ని విడదీయాలి. నా పెళ్లిలో మీరెవ్వరూ లేరు, కానీ రేపటి వేడుకకి మీరందరూ రావాలని నా కోరిక. దానికి ఇదే నా ఆహ్వానం. చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం, ఏ మందుతోను మాయం. విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం, అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా.
పరనింద దాని నైజం తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం. తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం, అన్యాయమన్న నీపై మోపింది పాపభారం. పడతి పరువు కాచే చేవలేని సంఘం సిగ్గుపడకపోగా నవ్వుతోంది చిత్రం. ఆనాటి ద్రౌపదికి ఈనాటి నిగతికి అసలైన అవమానము చూస్తున్నా కళ్ళది, అంతేగాని నీలో లేదే దోషం. పిఆర్ఓగా మీ ద్వారా పరిచయమైన పల్లవికి మా ఆయన కిరణ్ గారికి తొందరలో పెళ్లి జరగబోతోంది. నేను కిరణ్ గారితో తాళిబంధాన్ని తెంచుకోబోతున్నాను. నువ్వు ఆ వేడుకని కళ్ళారా చూడటానికి రావాలని ఆహ్వానిస్తున్నాను.